పరివర్తన రోమా 5వ అధ్యాయం నుండి ఆ విధంగా పరివర్తన చేయబడినటువంటి మనుషులకి ఎలాంటి శక్తి ఉంటుంది అనేది గమనించాలి. సువార్తలో 2 విషయాలు గమనించాలి మనం. మొదటిది ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడటం, నీతిని దేవుడు అనుగ్రహించేటువంటి నీతిని మనం ఉచితంగా పొందటం, నీతిమంతులుగా తీర్చబడటం. రెండో విషయం ఏంటంటే ఆ విధంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి ప్రజలకు ఉన్నటువంటి శక్తి, నీతి శక్తి, ఆ 2 మాటలు మీరు మర్చిపోకూడదు. యేసు ప్రభు యొక్క శిలువను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడితే దేవుని దృష్టిలో, దేవుని ఆలోచనలో మనం దేవునితో సమాధాన పడినటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు అయితే దానిలో ఉన్నటువంటి శక్తి ఏంటి అనేది రోమాపత్రిక 5, 6, 7, 8 ఈ 4 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, విశ్వాసమూలముగా పోయినసారి మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు దేవుని యొక్క మార్గం, మనం నీతిమంతులం కావాలి, నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి, ఆయన పిల్లలంగా ఉండాలి అని అంటే యేసు ప్రభుని విశ్వసించాలన్నమాట. యేసు ప్రభుతో నిబంధన చేసుకోవాలి. జీవితకాలం అంతా ఆయన అనుచరులుగా ఉండాలని బాప్తిసం తీసుకోవాలి. నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. సమాధానం కలిగి ఉంటాం, ఒకరోజు వచ్చేది కాదు. ఇట్ ఈస్ ద హోల్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ పీస్ విత్ గాడ్. సమాధానపరచబడి సమాధాన జీవితంలో ఉంటూ దేవుని యొక్క ఫేవర్ను, మన్నతను, దేవుని యొక్క ప్రేమను, కృపను ఎల్లప్పుడూ పొందుకునేటువంటి పరిస్థితి. స్టేటస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. దేవుని ఉగ్రత నుండి ఇప్పుడు దేవుని యొక్క సమాధానం, కృప పడేటట్టుగా మన జీవితంలో పరివర్తన వచ్చింది ఈ యొక్క సిలువ వలన. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నిరీక్షణ గురించి దేవుని ప్రజలు, దేవునితో సమాధాన పడినటువంటి ప్రజలు, విశ్వాసులు, నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు అన్నమాట. అది పోయినసారి చెప్పుకున్నట్టుగా మన జర్నీ, మన జీవితం ఒక జర్నీతో పోల్చుకుంటే నిరీక్షణ అనేది డెస్టినేషన్ అన్నమాట. పరివర్తన చెందటానికి యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు అది ఫస్ట్ స్టేజ్. క్రైస్తవ జీవితం ప్రయాణం చేయటం. మరి క్రైస్తవ జీవితం అయిన తర్వాత, మనం గతించిన తర్వాత దేవుని సన్నిధిలో ఉండటం అనేది అది నిరీక్షణ అన్నమాట. క్రైస్తవ నిరీక్షణ ఏంటి అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దట్ ఈస్ క్రిస్టియన్ హోప్. నిరీక్షణ. మనం మరణించినప్పుడు, లేకపోతే యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మన మృతతుల్యమైనటువంటి దేహాలు సమాధుల నుండి లేచి అప్పటి వరకు యేసుక్రీస్తుతో లేకపోతే దేవునితో ఉన్నటువంటి మన ఆత్మలతో కలుసుకుంటాయి. మన ఆత్మ, మన శరీరం కలుసుకుంటాం అన్నమాట. అప్పుడు దేవుని సన్నిధిలో శరీరంతో పాటు ఉంటాం, దేవుణ్ణి చూస్తాం. ఏ విధంగా చూస్తాం మనకు తెలియదు. ఆ వివరాలు మరి బైబిల్లో విపులీకరించలేదు వాటిని. కానీ దేవుని చూస్తాం. మన జీవితాలు మారిపోయి యేసు ప్రభువులాగా
పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కళంకంగా మనం ఉంటాం అన్నమాట. అది క్రైస్తవ నిరీక్షణ. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి జీవితంలో ఫస్ట్ స్టెప్ తీసుకుని పరివర్తన అనేటువంటి ఆ యొక్క జర్నీలో ఫస్ట్ స్టెప్ తీసుకుంటారో, థర్డ్ స్టెప్ ఈజ్ ఎ గ్యారంటీ, సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ ఈజ్ ఎ గ్యారంటీ. అది మరి రోమా 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం అన్నమాట. మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, యేసు ప్రభువునందు విశ్వసించినప్పుడు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనం మహిమపరచబడతాం అనేటువంటి నిరీక్షణ, గ్యారంటీ, మరి నిశ్చయం అని అంటాం అన్నమాట. అలాంటి నిశ్చయత, దేవునితో ఉంటాం సదాకాలం అనేటువంటిది, ఆ యొక్క ఐడియా, ఆ యొక్క అనుభవం చాలా పవర్ఫుల్. ఆ విధంగా ఎలా పవర్ఫుల్ అంటే, ఏ కష్టాలు వచ్చినా, ఏ నష్టాలు వచ్చినా కానీ తాడుకోగలం అన్నమాట. ఏమోలేండి, ఎప్పుడో యేసు ప్రభు వచ్చినప్పుడు నిత్యత్వంలో ఆయన సన్నిధిలో ఉంటాం అనేటువంటి నిరీక్షణ బాగానే ఉన్నది. ఇప్పుడైతే శ్రమలండి, ఎన్నో శ్రమలండి. ఆర్థికంగా శ్రమలు, ఆరోగ్యకరంగా శ్రమలు, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ద్వారా శ్రమలు, హింస. మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు వీటి సంగతి చెప్పండి. యేసుప్రభునైతే నేను అంగీకరించాను, నేను విశ్వాసిని, మరి అయితే ఇప్పుడైతే శ్రమలు, ఆ నిరీక్షణ ఏం చేస్తుందండి అని మీరు అనుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో రాస్తాడన్నమాట. 3, 4, 5 వచనాలు మీరు చదవండి. శ్రమలు కూడా నిరీక్షణను నిశ్చయం చేస్తున్నాయి, నిర్ధారణ చేస్తున్నాయి. ఏ విధంగా చేస్తాయి? శ్రమ ఓర్పును, ఓర్పు పరివర్తనను, పరివర్తన నిరీక్షణను. శ్రమ లేకపోతే ఓర్పు అనేది ఉండదు. ఎవరైతే శ్రమ లేనటువంటి జీవితం జీవిస్తారో వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. వాళ్ళకి ఓర్పు అనేది ఉండదన్నమాట. ఎందుకంటే శ్రమలు లేవు. ట్రిపుల్ యాంటీజెన్ అని మనకి ఇంజక్షన్ ఇస్తారు కదండి. అంతకుముందు టీకాలు అంటారన్నమాట. టీకాలు ఎందుకు ఇచ్చేవాళ్ళు? ఆవుల్లో ఉన్నటువంటి మశూచికకు సంబంధించినటువంటి ఆ యొక్క సెరం, ఆ యొక్క ఆ ఫ్లూయిడ్ని తీసి మన దేహంలోకి ఎక్కిస్తారు. అప్పుడు మన దేహంలో ఉన్నటువంటి, మన రక్తంలో ఉన్నటువంటి ఆ తెల్ల రక్త కణాలు చూసి ఇవి కలుషితమైనవి, ఇవి విషపూరితమైనవి, ఈ జర్మ్స్ అని తెలుసుకుని ఆ రక్త కణాలు ఫైట్ చేస్తాయి అన్నమాట. ఆ ఫైట్ చేసేటువంటి తీరులో ఉన్నప్పుడు యాంటీబాడీస్ అంటారు. యాంటీబాడీస్ మన శరీరంలో డెవలప్ అవుతాయి అన్నమాట. అప్పుడు మరి ఆ రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ ఏమవుతుందంటే అవి ట్రైనింగ్ పొంది రెడీగా ఉంటాయి అన్నమాట. అలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చినా కానీ ఎదుర్కోవటానికి మరి రెడీగా ఉంటాయి. మరి మశూచిక రాకుండా, మశూచికి సంబంధించినటువంటి ఆ సిరప్ ఎందుకు పెడతారు మన జీవితంలో అంటే అది ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. మశూచిని ఎదుర్కోవాలంటే ఆ సిరమే మన బాడీలోకి ఎక్కించాలన్నమాట. అదేవిధంగా మన జీవితంలో పేషెన్స్ ఉండాలంటే సఫరింగ్ తప్పకుండా ఉండాలి. ఎవరో ఒక ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు పేషెన్స్ లేదండి, పేషెన్స్ గురించి ప్రార్థన చేయమని అడిగితే, మరి పాస్టర్ గారు ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆవిడతో మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈవిడికి చాలా కష్టాలు తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన మధ్యలో ఆవిడ ఆపి, సార్ పాస్టర్ గారు నేను ఆ విధంగా చెప్పలేదండి, పేషెన్స్ కోసం ప్రార్థన చేయమన్నానండి, మీరు కష్టాల గురించి ప్రార్థన చేస్తున్నారు అంటే పాస్టర్ గారు అన్నారు, అమ్మ వేరే మార్గం లేదు, నీకు పేషెన్స్ రావాలంటే శ్రమలు తప్పకుండా అవసరం అన్నమాట. శ్రమ ఓర్పును, ఓర్పు పరివర్తనను, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. పరివర్తన అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఈ ఓర్పు అనేది క్యారెక్టర్ని చేంజ్ చేయడానికి చాలా అవసరం అన్నమాట. పరివర్తన రావాలంటే జీవితంలో ఓర్పు ఉండాలి. పరివర్తన దేన్ని సూచిస్తుందండి? పరివర్తన మన జీవితంలో క్యారెక్టర్ని చేంజ్ చేసేది మనం కాదు. మన క్యారెక్టర్ని, మన మనసుని, మన హృదయాన్ని, మన ఆశయాల్ని, మన దృక్పథాలని చేంజ్ చేసేది, మన దృక్పథాలు పరివర్తన తీసుకొచ్చేది మనం కాదు, దేవుడు. మనకు అర్థమవుతుంది.
దేవుడు నా జీవితంలో ఒక కృపాకార్యం చేస్తున్నాడు, నా జీవితంలో పరివర్తన తీసుకొస్తున్నాడు అని గ్రహించుకున్నప్పుడు మన జీవితాల్లో ఒక గొప్ప నిరీక్షణ వస్తుంది. ఏంటి ఆ నిరీక్షణ? దేవుడు నా జీవితంలో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క పరివర్తన కార్యం తప్పనిసరిగా తుదముట్టిస్తాడు. హీ విల్ కంప్లీట్ వాట్ ఎవర్ హీ హాజ్ బిగన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో మొదలుపెట్టిన దాన్ని ఆయన సంపూర్ణం చేస్తాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ గాడ్ హూ టేక్స్ అప్ ఎన్ అసైన్మెంట్ అండ్ కంప్లీట్స్ ఇట్. మనం ఏదో పనులు మొదలెడతాం, కానీ అది కొన్నిసార్లు తుదముట్టిస్తాం, పూర్తి చేస్తాం, కొన్నిసార్లు పూర్తి చేయం. అయితే దేవుడు తప్పనిసరిగా ఏ కార్యాన్ని అయితే మొదలెడతాడో అది తప్పనిసరిగా పూర్తి చేస్తాడన్నమాట. ఆయన కృపతో మన జీవితంలో మరి కృపాకార్యాన్ని చేస్తూ పరివర్తన రావటం మొదలెడితే అది కంప్లీట్ చేస్తాడు. అదే నిరీక్షణ. చేంజ్, కంప్లీట్ చేంజ్ ఇన్ హిజ్ ప్రజెన్స్. కాబట్టి సఫరింగ్స్ కూడాను ఆ యొక్క నిరీక్షణను సూచిస్తున్నాయి, ఆ నిరీక్షణకు గ్యారంటీ ఇస్తాయి అన్నమాట. సరే, ఇంకొక విషయం చెబుతున్నాడు. ప్రేమ కూడాను నిరీక్షణకు గ్యారంటీ. ప్రేమ, ఉదాహరణకు ఒక వ్యక్తి అమెరికా వెళ్ళి మరి భార్య బిడ్డలతో చెప్తాడు, నేను అక్కడ జాబ్ చూసుకున్న తర్వాత నాకు స్టెబిలిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను అని వాగ్దానం చేస్తాడు. అమెరికా వెళ్తాడు, ప్రతిరోజు అక్కడ నుండి ఫోన్ చేస్తాడు. ఒక 2 నెలలు అయిన తర్వాత మరి ప్రతిరోజు ఫోన్ చేసేటువంటి వాడు వారానికి కూడా చేయట్లేదు, 2 వారాలకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. మరి భార్య పిల్లలు ఆశతో కనిపెడతారన్నమాట. మరి తండ్రి భర్త ఫోన్ చేస్తాడు అని అనుకుందాం. ఆయన నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలకు కూడా ఫోన్ చేయట్లేదు, 6 నెలలు అయింది ఫోన్ చేయట్లేదు. అప్పుడు భార్య అనుమానిస్తుంది, పిల్లలు అనుమానిస్తారు, నా భర్త నన్ను ప్రేమిస్తుంటున్నాడని. మరి సంవత్సరం కూడా ఆయన మరి కాల్ చేయకుండా ఉంటే ఆ ప్రేమించట్లేదు అనేటువంటి ఆ యొక్క అవగాహన లేకపోతే ఇక వీళ్ళు ఆయన వచ్చి అమెరికా తీసుకెళ్తాడు అనేటువంటి నిరీక్షణ వాళ్ళు పోగొట్టుకుంటారు అన్నమాట. కానీ ప్రతిరోజు పిలుస్తూ నేను ప్రేమిస్తుంటున్నాను, ఐ లవ్ యూ, ఐ విల్ టేక్ యూ అనేటువంటి వాగ్దానానికి నిశ్చయిత ఇచ్చేది ప్రేమ అన్నమాట. కాబట్టి అలాంటి ప్రేమని విశ్వాసుల జీవితాల్లో దేవుడు పోసాడు. ఆ ప్రేమ గ్యారంటీ. ద లవ్ ఆఫ్ గాడ్ గ్యారంటీస్ ద హోప్ దట్ హీ విల్ టేక్ అస్ టు బీ విత్ హిమ్. అది మరి 6, 7, 8 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం అన్నమాట. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, మనం పాపులమై ఉండగానే ఆయన యేసు ప్రభువును పంపించి పాపులంగా, తిరుగుబాటుదారులంగా, శత్రువులంగా, భక్తిహీనులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని ప్రేమించి ఆ ప్రేమను మరి ఎప్పుడు వదిలిపెట్టకుండా ఆ ప్రేమను మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా పోసాడు. కాబట్టి ఆ ప్రేమ నిరీక్షణకి అది గ్యారంటీ. మూడో విషయం ఆయన చెప్పేది ఏంటంటే నిరీక్షణ గురించి, యేసు ప్రభు యొక్క కృపాకార్యం. యేసు ప్రభు పాపులమైనప్పుడు ఆయన మరణం ద్వారా మనతో సమాధానపడ్డాడు కదా. మరి ఇప్పుడు మనం దేవుని మిత్రులమే, శత్రువులం కాదు, మిత్రులమే, దేవుని కుమారులమే. మనం పాపులముగా ఉన్నప్పుడే అంత గొప్ప పని చేస్తే, మనం మిత్రులంగా ఉన్నప్పుడు, ఆయన కుమారులంగా ఉన్నప్పుడు ఇంకా ఎంత గొప్ప పని చేస్తాడు. నీతిమంతులుగా తీర్చడానికి ఆయన శిలువ ద్వారా ఎంత కృపాకార్యం చేస్తే, ఆయన మరి మనం మిత్రులుగా ఉన్నప్పుడు, పాపులం కాదు మిత్రులుగా ఉన్నప్పుడు ఆయన మనకు నిరీక్షణ మరి నిశ్చయంగా ఇవ్వడా? ఇంకొక పాయింట్ ఆఫ్ లాజిక్ ఏంటంటే, ఆయన శిలువ ద్వారా, మరణం ద్వారా ఇంత గొప్ప కార్యం చేసి మనం నీతిమంతులుగా తీస్తే, ఆయన మరణించి తిరిగి లేచి సజీవుడై ఉండి ఆయన జీవితం ద్వారా ఇంకా ఎంత గొప్ప విధంగా మనకు నిశ్చయితనిస్తాడు నిరీక్షణ గురించి. యేసుప్రభు మరణం ద్వారా పాపులైనటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన జీవితం ద్వారా మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ బహు నిశ్చయం. దిస్ ఈజ్ షూర్ హోప్. ఇలాంటి విషయాలను మనం మనసులో పెట్టుకున్నప్పుడు శ్రమలైన, కష్టాలైన కానీ ఓదార్చుకోవడానికి శక్తి ఉంటుందన్నమాట.
మనం ఒక మాట వింటాం కదా, ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని. ఇంతకంటే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఏంటండి? నేను ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను తప్పకుండా అక్కడికి తీసుకువెళ్తాడు, ఆయనతో సదాకాలం ఉంటాను అనేదానికంటే ఇంకా పాజిటివ్ థింకింగ్ ఏంటి? ఈ పాజిటివ్ థింకింగ్ ఏదో ఊహ మీద కాదు. దిస్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూత్ ఆఫ్ గాడ్స్ లవ్, ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. అది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అన్నమాట. సెక్యూరిటీ గురించి మనం ఎప్పుడు కూడాను బాధపడతాం కదా, నా భవిష్యత్తు సంగతి ఏంటి, నా పిల్లల భవిష్యత్ సంగతి ఏంటి అన్నప్పుడు మనల్ని ఓదార్చేది ఇలాంటి నిరీక్షణ. మరి చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు కదండి, ముసలి వాళ్ళంటే నేను కొంతకాలం మరి ఒక కాలనీలో ఉన్నప్పుడు వృద్ధుల మధ్య నేను ఉన్నానన్నమాట. 90+ ఇయర్స్. 2 రకాలైనటువంటి వృద్ధులు నేను చూశాను. ఒకళ్ళు ఏంటంటే చాలా సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు. నేను చనిపోయినప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్తాను, సదాకాలం ఆయనతో ఉంటానని మరి సంతోషాన్ని వ్యక్తపరిచినటువంటి వాళ్ళు అన్నమాట. అయితే వేరే రకం మనుషులు ఉంటారు. దే ఆర్ వెరీ గ్రంపీ పీపుల్. ఎప్పుడు సనుక్కోవటం, ఎప్పుడు క్రోధం అన్నమాట, పేషెన్స్ లేదు, వాళ్ళతో ఉండబుద్ధి కాదన్నమాట, ఎప్పుడు రోషం, ఓర్పు లేదు, అలాంటి మనుషులు. కాబట్టి వృద్ధాప్యంలో మనకు సహనాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేది అలాంటి నిరీక్షణ. దేవునితో కూడా ఉంటాం అనేటువంటి నిరీక్షణ అన్నమాట. అది పరివర్తన, హృదయంలో జీవితంలో ఉండేటువంటి పరివర్తన అన్నమాట. మరి అలాంటి పరివర్తన మీకు కావాలా? ఇంకొకటి, యేసు ప్రభు గురించినటువంటి కృపాకార్యాన్ని గురించి ఇంకొక విషయం చెప్తాను. యేసు ప్రభు ఏం చేశాడంటే, మనం ఆదాము సంతానం కదా, ఆదామును బట్టి ఆదాము యొక్క శాపం మన మీదకి వస్తుంది అన్నమాట. అంటే మన సొంతగా మనం చేస్తున్నాం అనుకోండి, మన సొంతగా ఎందుకు చేస్తున్నామంటే మన యొక్క నేచర్, మన యొక్క స్వభావం పాడైపోయింది, పాప స్వభావం అయింది. కాబట్టి ఆదాము ద్వారా మనం పొందినటువంటి స్వభావాన్ని బట్టి మనం పాపం చేస్తున్నాం. యేసు ప్రభు ఆయన యొక్క సిలువ ద్వారా ఏం చేశాడంటే, ప్లీజ్ గమనించండి దయచేసి, ఆయన సిలువ ద్వారా ఏం చేశాడంటే, ఆదాములో మనకు వచ్చినటువంటి ఆ శాపాన్ని, ఆ నష్టాన్ని తిరిగి మనం పొందుకునేటట్టుగా చేశాడన్నమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఆల్ దట్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ యాడమ్ వీ గెయిన్డ్ ఇన్ క్రైస్ట్. ఆల్ దట్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ యాడమ్ వీ గెయిన్డ్ ఇన్ క్రైస్ట్. ఇంకొక విషయం చెప్తాను, ఇట్స్ మచ్ మోర్ దాన్ దట్. ఆదామును బట్టి మన పాపంతో ఆదాము పతనమైనప్పుడు ఆయన పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆయన ఎన్నో మళ్ళీ పాపకార్యాలు చేశాడు. ఆయన సంతానం, ఆయన మనవ సంతానం, ఇంకా ఆయన ముది మనవ సంతానం, వాళ్ళందరూ కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే పడిపోయి, ఆదాము అవ్వలు పడిపోయి దొల్లుకుని వెళ్ళారు. తర్వాత మన ముత్తాతగారు పుట్టారు, తర్వాత తాతగారు పుట్టారు, తర్వాత తండ్రి, తర్వాత మనం పుట్టాం. మన పరిస్థితి ఎలా ఉందంటే దిగజారిపోయినటువంటి పరిస్థితి, అడుగంటినటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే పాప విషయంలో ఇట్ ఈస్ ద గటర్ మోస్ట్ పరిస్థితి. గటర్ మోస్ట్, మురికి కాలువలు, మురికి చెరువులో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితి నుండి యేసు ప్రభు తన శిలువ ద్వారా పైకి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? మనం ఆదాములో పోగొట్టుకున్నటువంటి పరిస్థితికి తీసుకురావడం కాదు, అక్కడికి తీసుకుని రావటమే కాకుండాను దేవుడు మన నిమిత్తమై ఏది తలంచాడో ఆ యొక్క నిరీక్షణ, ఆ గొప్ప విషయాలు మనుషులు ఊహించని దానేటువంటి పరిస్థితి అన్నమాట. ఆ పరిస్థితికి యేసు ప్రభు తన శిలువ ద్వారా మనల్ని ఆయన అక్కడికి తీసుకువెళ్తాడు. దాన్ని ఏమనాలంటే అటర్ మోస్ట్ అంటారు అన్నమాట. అత్యున్నతమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిరీక్షణతో కూడినటువంటి ఆ యొక్క పరిస్థితికి మనల్ని మారుస్తాడు యేసు ప్రభు ఆయన శిలువ ద్వారా. కాబట్టి యేసు ప్రభు తన శిలువలో చేసింది ఏంటంటే, ఫ్రమ్ ది
గటర్మోస్ట్ టు ది అటర్మోస్ట్. ఆదాంలో మనం పోగొట్టుకున్నటువంటి నష్టానికంటే యేసు ప్రభు ద్వారా మనకు వచ్చినటువంటి లాభం మరి నిశ్చయం మరింత అని ఈ యొక్క అధ్యాయంలో, రోమా పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఇలాంటి పరిస్థితి నీకు అవసరమా? ఉచితంగా శిలువ ద్వారా, శిలువను బట్టి మరి నీ యొక్క జీవితాన్ని మార్చి అత్యున్నతమైనటువంటి పరిస్థితులకి తీసుకువెళ్తాడు. ఆయన కుమారుడిగా ఎంచుకుంటాడు. ఆయన యొక్క ధనధాన్యాలు, ఆయన యొక్క ఆస్తిపాస్తులు, ఆయన యొక్క సిరి సంపదలు నీతో పంచుకుంటాడు. అది కావాలా? ఆ విధంగా మహిమతో కూడినటువంటి పరిస్థితి నీకు కావాలా? అయితే ప్రార్థన చేయండి. సువార్తలో శక్తి ఉన్నది. యేసు ప్రభు శిలువలో, ఆయన రక్తంలో శక్తి ఉన్నది. ఆయన నిబంధన చేసుకుంటాడన్నమాట. రోమా 5:12. ఆదాములో ప్రజలు, విశ్వాసులు పోగొట్టుకున్న దానికంటే యేసుక్రీస్తులో మరింత పొందుతారు. అది నిశ్చయమైనటువంటి సత్యంతో కూడినటువంటి మాటలని మనం గ్రహించుకోవాలి. యేసు ప్రభుకి ఒక పేరు ఏంటంటే సెకండ్ యాడమ్, రెండవ ఆదాము. మొదటి ఆదాములో పోగొట్టుకున్నటువంటి వాటిని యేసు ప్రభులో రెండవ ఆదాములో మనం పొందుకున్నాం అనేటువంటి మాటలు వాక్యంలో విందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. మోషే దగ్గర నుండే కాదు, ధర్మశాస్త్రం నుండే కాదు, వాళ్ళు పాపులని ధర్మశాస్త్రం ఖండించకపోయినప్పటికీ మోషే కంటే ముందుగా జీవించినటువంటి ప్రజలు కూడా పాపులే. కాబట్టి అబ్రహాము, మరి ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ కూడాను వాళ్ళు పాపులు. వాళ్ళు కూడాను విశ్వాసాన్ని బట్టి, దేవుని ఎడల విశ్వాసం, యేసు ప్రభు ఎడల విశ్వాసాన్ని బట్టి వారు కూడా ధన్యులయ్యారన్నమాట. ఆదాము రాబో వారికి గురుతయుండెను, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేత దానమును అనేకులకు విస్తరించెను. మరి ఎక్కువగా. We gained in Christ much more than what we have lost. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేక అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధముల మూలమున వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన, యేసుప్రభు శిలువ కార్యం వలన కృపాదానము మనుష్యులకు అందరికీ జీవప్రదమై నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడరు, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. నా పాపం ఎక్కువండి, ఎవరు నాకు సహాయం చేయలేరు అని అనవసరం లేదు. దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు ద్వారా, శిలువ ద్వారా వచ్చేటువంటి దేవుని కృప మనం చేసినటువంటి పాపానికంటే మరీ గొప్పది. గాడ్స్ గ్రేస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ అవర్ సిన్, దాన్ ది ఎఫెక్ట్ ఆఫ్ అవర్ సిన్. డు యు వాంట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్? ప్రార్థించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ పవిత్రమైనటువంటి సన్నిధికి వస్తుంటున్నాం. ప్రభువా, యేసుక్రీస్తులో మమ్మల్ని నీతిమంతులుగా చేయటమే కాకుండా మాకు గొప్ప నిరీక్షణను అనుగ్రహించి, నిరీక్షణ గురించినటువంటి నిశ్చయతను మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఆ నిరీక్షణను మాకు ముందుంచుకొని ధైర్యంగా, సంతోషంగా, కష్టాలైనా నష్టాలైనా సరే మా జీవితాలు గడుపుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని, అలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని, పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని అనుగ్రహించమని, ఎవరైతే ఈ యొక్క సువార్తను వినియుంటున్నారో వారందరి ఎడల మీ కృపను మెండుగా చూయించమని, పాపాన్ని బట్టి నేను అర్హుడిని కాను అనేటువంటి ఆ దృక్పథం తీసివేసి, దేవుని కృపను బట్టి, యేసు ప్రభువుని బట్టి నేను అర్హుడిని అయ్యాను అనేటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.